హాయ్. జీడిపి అంటే ఏంటి? జీడిపి అనగా గ్రాస్ డొమెస్టికల్ ప్రోడక్ట్ అంటారు. అంటే తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అంటారు. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవల విలువలను జాతీయ స్థూల దేశీయోత్పత్తి అంటారు. అర్థమైందనుకుంటాను. అంతిమ వస్తువు సేవల విలువలను స్థూల దేశీయోత్పత్తి అంటారు. దాన్నే జీడిపి అంటారు. ఓకే. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడు రంగాలుగా విభజించడం జరిగింది. నెంబర్ 1 ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం. ఈ రంగాలకు మరో పేర్లు ఉన్నాయి. ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగమని, ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగమని, తృతీయ రంగాన్ని సేవా రంగమని. ఈ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువలన్నిటినీ కలిపి దాన్నే స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఓకే, థ్యాంక్ యూ.